నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో దేశంలోని ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా పబ్ కల్చర్ బాగా నడిచేది ఇక్కడ. సో రాత్రి అయిందంటే చాలు, లేదా 6-7 దాటిందంటే చాలు, పబ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయేది. దాని తర్వాత పబ్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏ గొడవలు జరుగుతాయి, పబ్లో ఏం గొడవలు జరుగుతాయి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్న. సో ఆ పబ్ కల్చర్ ని దాటుకొని ఇవాళ ఫామ్ హౌస్ కల్చర్ కి అలవాటు పడ్డది నగరం అంతా కూడా. ముఖ్యంగా నగర శివార్లలో ఈ బడా బడా నేతలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా నగర శివార్లలో ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక ఫామ్ హౌస్ ను నిర్మించుకొని కొంతమంది మాత్రమే, అతి కొద్ది మంది మాత్రమే దాన్ని మంచికి ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే వీకెండ్స్ లో అక్కడికి వెళ్ళి సరదాగా పిల్లలతో, ఫ్యామిలీతో కాసేపు మాట్లాడి ఒక 1 day 2 days అట్లా స్పెండ్ చేసి సో మళ్ళీ తిరిగి నగరానికి వచ్చి వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతూ ఉన్నారు. సో కానీ కొద్ది మంది మాత్రమే ఈ ఫామ్ హౌస్ ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కేంద్ర బిందువుగా మారుస్తూ ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. సో ఇవాళ పైలట్ రోహిత్ రెడ్డి, ఎవరైతే తాండూరుకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడో, పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, సో వీళ్ళిద్దరూ ప్రజాప్రతినిధులు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తుండో, ఇప్పుడున్నటువంటి పుట్ట మహేష్ కూడా ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తా ఉన్నాడు ఏలూరు నియోజకవర్గానికి, పార్లమెంటుకు సంబంధించి. సో వీళ్ళిద్దరు కూడా నిన్న పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో, ఇదంతా కూడా చూడండి, ఆయన ఫామ్ హౌస్ మొయినాబాద్ లోనే ఆయన ఫామ్ హౌస్. నిన్న ఏదో చిన్న పార్టీ చేసుకున్నారు, బానే ఉన్నది. పార్టీ చేసుకుని ఒక 10-11 మంది పెద్ద పెద్ద నాయకులు వచ్చిండ్రు. సో దాంట్లో రోహిత్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా ఉన్నాడు. సో వీళ్ళందరికీ ఎట్లా అయ్యా పరిచయం అని అంటే, ఇక అయితే పరిచయాలు దాంట్లో ఎందుకైనా ఎట్లయినా అని చెప్పేసి క్వశ్చన్ అడగొద్దు. ఎందుకంటే వీళ్ళు ఎట్లనైనా పరిచయాలు చేసుకుంటారు. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రజానేత అటుపోయి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానేతతో కూడా సంబంధాలు పెట్టుకుంటాడు. సో అది కామన్. వాళ్ళ బిజినెస్ లోనా, అసెంబ్లీలోనా, పార్లమెంట్ లోనా, ఉమ్మడి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇట్లా ఏదో ఒక విధంగా పరిచయాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి ఏదో ఒక సందర్భంలో. సో అట్లా వీళ్ళు కూడా పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, ఏలూరు ఎంపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి పార్టీ చేసుకుంటున్నారు, బానే ఉంది. సో మరి దీంట్లో చర్చ అయిందని చెప్పేసి ఆలోచిస్తే, సో ఎప్పుడైతే పార్టీ జరుగుతా ఉన్నదో ఆ పార్టీలో ఒక్కసారిగా డ్రగ్స్ కలకలం రేపింది. ఎస్, సో ఇదే నేతలు, ఇదే నాయకులు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్న ఆ నేత కానీ, వాళ్ళ నియోజకవర్గ కేంద్రాల్లో, ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డ్రగ్స్ వాడకాన్ని నిషేధించాలి, మారక ద్రవ్యాలు ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని చెప్పేసి వీళ్ళు కూడా యాడ్స్ ఇచ్చిన వాళ్ళే, వీళ్ళు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించిన వాళ్ళే, డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది మా ప్రభుత్వం అని చెప్పేసి మేనిఫెస్టోల్లో చెప్పిన వాళ్ళే. ఒకానొక సందర్భంలో బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా ఇదే రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో వ్యవహరించారు డ్రగ్స్ నియంత్రణ మీద. సో మరి ఈ సందర్భంలో అదే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు వాళ్ళ డ్రగ్స్ తీసుకోవడం ఏంటనేది ఒక చర్చగా మారింది. సో నిన్న పార్టీ చేసుకుంటున్నారు ఫామ్ హౌస్ లో, సడన్ గా అక్కడికి పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఇగో వీళ్ళంతా కూడా పోలీసు బృందాలు సడన్ గా చేరుకొని ఎక్కడికక్కడ అందరినీ కూడా అదుపు చేసే ప్రయత్నం చేసిండ్రు. సో అప్పటికే వాళ్ళ పార్టీలో వాళ్ళు మునిగిపోయినరు. తీరా ఏందని చూసేసరికి అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, ఆ ఏలూరు ఎంపీ కూడా ఉన్నాడు. సో వాళ్ళు ఉండడమే కాకుండా అక్కడ డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. సో ఒక్కసారిగా పోలీసులు ఆ గేట్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంకేతాలు వెళ్ళిపోయిన ఎవరో వస్తున్నారని చెప్పి, అయినా సరే పోలీసులు తోసుకొని లోపలికి పోయినరు. పోయి మొత్తం కూడా చూసేసరికి అక్కడ పార్టీ జరుగుతుంది, ఇక వివిధ రకాల కావాల్సిన అక్కడ అన్ని కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే పోలీసులను చూసిండ్రో దాంట్లో ఒక అతను ఏం చేసిండు, అప్పటికే డ్రగ్స్ తీసుకున్నట్టున్నాడు. సో ఆ మత్తులో ఏం చేయాలో తెలియక ఆయన దగ్గర ఉన్నటువంటి గన్నుతోనే 3 రౌండ్ల కాల్పులు జరిపిండు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద. సో అదృష్టం ఏంటంటే ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. 3 రౌండ్ల కాల్పులు జరిపేసరికి ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడేటువంటి పరిస్థితి. సో ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఏంది ఇది, దీని వెనకాల ఎవరున్నారని చెప్పేసి అనేక ప్రశ్నలు అయితే వచ్చేసినాయి. సో ఆ క్రమేణా ఇవాళ మార్నింగ్ కూడా కోర్టులో ప్రవేశపెడతారు, ఇక అరెస్ట్ అయిపోతారు వాళ్ళు. రోహిత్ రెడ్డి కానీ, ఆ ఏలూరు ఎంపీ గారు అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో కానీ సీన్ అయితే రివర్స్ అయిపోయింది. ఇక్కడ చాలా ప్రశ్నలు అయితే బయటకు వస్తాయి. ఏం జరిగిందని చెప్పేదానికంటే ముందు చాలా ప్రశ్నలు బయటకు వస్తా ఉన్నాయి. అసలు డ్రగ్స్ సరఫరా అక్కడికి ఎట్లా వచ్చింది, ఆ ఫామ్ హౌస్ లోకి రావడానికి సహకరించింది ఎవరు? సో డ్రగ్స్ అంత యథేచ్ఛగా సరఫరా జరుగుతున్నప్పుడు సో మరి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? ఆ లోపలికి వెళ్ళి పార్టీ చేసుకునేంత వరకు ఎందుకు ఆగారు? అంటే వాళ్ళ వ్యూహంలో భాగం అయింది. ఒకవేళ బాగానే ఉన్నది, గన్తో ఎందుకు కాల్సాల్సి వచ్చింది, అంతవరకు ఎందుకు పోయింది? అంటే ఏం చేద్దాం అనుకున్నారు? గన్ను లోపలికి ఎట్లా వచ్చింది? డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? దాంట్లో ఒక అమ్మాయి కూడా ఉంది, ఆ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఏం జరిగింది ఆ ఫామ్ హౌస్ లో? ఇవన్నీ కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. సో మరొక పక్క ఇంకొక వార్త ఏంటంటే, ఇప్పటి వరకు కూడా పైలట్ రోహిత్ రెడ్డిని కానీ, ఏలూరు ఎంపీని కానీ కోర్టు ముందు హాజరుపరచలేదు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే,
వీళ్ళిద్దరితో పాటు అక్కడున్న ఇంకొంత 11 మందికి కూడా యూరినల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సో ఇది ఇంకా ఆలోచించదగ్గ విషయం. వాళ్ళిద్దరు కూడా డ్రగ్స్ తీసుకున్నారు. సో పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఏమన్నారు, డ్రగ్స్ తీసుకుంటే వారం రోజుల వరకు అది మన బాడీలో పనిచేస్తుంది, మనిషిని ఇబ్బంది పెడుతుంది, తన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. సో వాళ్ళకి మేము యూరినల్ టెస్ట్ చేసినాము, అదేవిధంగా తర్వాత బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకొని చేసినప్పుడు వాళ్ళిద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది. వాళ్ళిద్దరితో పాటు మిగతా వాళ్ళకి కూడా వచ్చింది. సో మరి వీళ్ళు ఎందుకు హైలైట్ అంటే వాళ్ళు ప్రస్తుతానికి ప్రజాప్రతినిధులుగా ఒకరున్నారు, గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఇంకొకతను ఉన్నాడు. సో ఇట్లా ఈ ఎటుపోతా ఉన్నది సమాజం, ఏం జరుగుతా ఉన్నది? ఓ పక్క మీరే డ్రగ్స్ వాడొద్దు అంటారు, ఓ పక్క మీరే డ్రగ్స్ వాడేటోళ్ళని నార్కో అనాలిటిక్స్ టెస్ట్ చేయాలని చెప్పేసి మీరే చెప్తారు. సో మరో పక్క మరి ఇదేంది, ఈ వ్యవహారం అంతా ఏంది, ఏం జరుగుతా ఉన్నది? గతంలో ఇదే ఫామ్ హౌస్ మీకు ఐడియా ఉందో లేదో, ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయం ఇదే ఫామ్ హౌస్ లో జరిగింది. గువ్వల బాలరాజు, రేగా కాంతర్ వీళ్ళందరూ పోయి మాట్లాడారు కదా ఫామ్ హౌస్ లో. ఇదే ఫామ్ హౌస్ లో దాంట్లో మళ్ళీ రోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు. సేమ్ అదే ఫామ్ హౌస్ లో మళ్ళీ ఇట్లాంటి కార్యకలాపాలు జరపడం ఏం జరుగుతూ ఉంది? రోహిత్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఒకసారి మనము రోహిత్ రెడ్డికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఇద్దరికి కూడా కాల్ చేద్దాం. రోహిత్ రెడ్డికి అదేవిధంగా ఏలూరు ఎంపీ గారికి కూడా కాల్ చేద్దాం, ఒకసారి ఏం జరిగింది అనేది తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. చూడాలి ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అనేది. మరోపక్క రోహిత్ రెడ్డిని అదేవిధంగా ఏలూరు ఎంపీని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీస్ అధికారులు. సో ఇప్పటికే వాళ్ళ పేర్లు కూడా దాంట్లోంచి తొలగించే ప్రయత్నం జరుగుతున్నది అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. సో మరి ఏం జరుగుతూ ఉన్నది? సామాన్య ప్రజలకు ఒక న్యాయము, వీళ్ళకు ఒక న్యాయం అని అంటున్నారు చూస్తున్న ప్రజలందరూ కూడా. సో రింగ్ అయితా ఉన్నది, చూద్దాం, ఎత్తితే ఒకసారి మాట్లాడదాం వీళ్ళతోని. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అంటే ఎందుకు చేస్తారండి చేరిగా? ఒకసారి ఎంపీ గారికి కూడా ట్రై చేద్దాం రండి. అసలు ఇప్పటికే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యమంత్రి మన చంద్రబాబు కూడా కోపడ్డటువంటి వార్త వినిపించింది. సార్ నమస్తే అండి. సార్ ఎంపీ గారా మాట్లాడేది? ఏలూరు ఎంపీ గారు కాదు, ఎవరండి? సార్ నేను ఉదయన్ మాట్లాడుతున్నా అండి, జర్నలిస్ట్ ని, విశ్వం టీవీ నుండి. ఫోన్ కట్ అయిపోయింది. అంటే ఆయనకు సంబంధించిన నేతనే కావచ్చు ఈయన, మొత్తానికి పేరు కూడా మనకి మహేష్ కుమార్ అనే పడ్డది దీంట్లో. సో అట్లా వీళ్ళు మీడియాతో మాట్లాడడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో మరి అవి తీసుకునేటప్పుడు లేదా? అవి తీసుకునేటప్పుడు ఆలోచించాలి కదా. ఇప్పుడు మనమే కదా పొద్దున్న లేచి ప్రజలకు చెప్పేది, జవాబుదారీతనంగా ఉన్నది మనమే కదా. డ్రగ్స్ వాడొద్దు, తాగుడుకు బానిస కావద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు, మందు దాగి బండి నడిపోద్దు, ఇవన్నీ మనమే కదా చెప్పేది. తిరిగి మళ్ళీ మనమే ఇట్లాంటివి దాంట్లో పట్టుబడితే దేనికి ఈ సంకేతం ఇది? దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉందా? కావాలనే ఈ లీడర్లను పట్టించిర్రా? ఇట్లాంటి ఎన్నో సందేహాలకు త్వరలోనే సమాధానం రావాలి. అంతకంటే ముందే వీళ్ళకి శిక్ష కూడా పడాలని కోరుకుంటున్నాడు ప్రజలందరూ కూడా. సో గత కొద్ది రోజులుగా కొన్ని సందర్భాలలో ఈ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలు కావచ్చు, రేవు పార్టీలలో కావచ్చు, దొరికిన వారిని ఎంత ఇబ్బంది పెట్టారు. బెంగళూరు సరౌండింగ్ లో దొరికినటువంటి రేవు పార్టీలు దొరికిన తెలుగు నటీనటులను కావచ్చు, వాళ్ళని ఆగమాగం చేసిండ్రు కదా వీడియో తీసి. మరి వీళ్ళ ఎందుకు బయటికి రావట్లేదు? ఏం జరిగింది లోపల? తప్పించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు, ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. సో దీని మీద అటు పోలీస్ అధికారులు కానీ, ముఖ్యంగా మీ మీద మచ్చ లేకపోతే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో పైలట్ రోహిత్ రెడ్డి కానీ, అదేవిధంగా ఏలూరు ఎంపీ కానీ, వీళ్ళిద్దరు కూడా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉన్నదంటున్నారు ప్రజలు. ఎందుకంటే మీ నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు. అటు ఏలూరులో కావచ్చు, ఇక్కడ వీళ్ళు కావచ్చు, మీ పార్టీ క్యాడర్ కు కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నది. అది ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. సో తక్షణమే మీరు బయటకు వచ్చి స్పందిస్తే బాగుంటుంది, దీని మీద ఒక వివరణ ఇస్తే కూడా బాగుంటుంది అనుకుంటారు మీ నియోజకవర్గ ప్రజలు. సో ఏం జరుగుతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే తేలబోతా ఉన్నది. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.